హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటల ఛానల్. ఈరోజు వీడియోలో కోయిగూర ఆకుతో పప్పు ప్రిపేర్ చేద్దామండి. ఈ ఆకుని తోటకూర అని కూడా అంటారండి. ఒక కట్ట ఆకులు తీసుకున్నానండి. వీటిని తొటాలు తుంచేసేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇలా సమానంగా చేసుకొని సన్నగా కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసిన తర్వాత నీళ్ళల్లో వేసుకొని 1 లేదా 2 సార్లు బాగా కడిగేసేయాలండి. దీంట్లో మన్ను దుమ్ము ఇదంతా ఉంటుందండి, అది పోయేంత వరకు కడుక్కోవాలి. ఆకుని ఇలా బాగా కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి నీళ్లు పిండేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నానండి. దీంట్లోకి 1 కప్ అంతా కందిపప్పు వేసిండాను. దీంట్లోకి 10 నుండి 15 దాకా కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్. ఈ పప్పు కూర కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే తినేదానికి బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసిండాను. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత చింతపండు వేసిండానో. ఇప్పుడు దీంట్లోకి 2 బాగా మాగినటువంటి టమోటాలు వేసుకున్నానండి. వీటన్నిటిని నీళ్ళతో ఒకసారి బాగా కడిగేసేసి ఈ నీళ్లు వంపేసుకుందామండి. ఇప్పుడు మనం కడిగి పెట్టినటువంటి టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి. టమోటాలు కట్ చేసి వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఈ మధ్య టమోటాలలో కూడా పురుగులు వస్తున్నాయి. నేను అందుకే టమోటాను కట్ చేసి తర్వాత చూసి వేస్తున్నానండి. 1 కప్పు మనం కందిబ్యాళ్ళు వేసిండాం కదండి, దానికి 6 కప్పులన్నీ నీళ్ళు వేసిండానండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసిండాను. మనం ముందుగా కడిగి పక్కన పెట్టినటువంటి ఆకుకూర దీంట్లో వేసి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి 5 లేదా 8 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. పప్పులో కూడా ఒక్కొక్క పప్పు త్వరగా ఉడికిపోతుంది, ఒక్కొక్క పప్పు త్వరగా ఉడకదండి. అందుకే 8 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ వెళ్ళినాక మూత తీసి పప్పు ఉడికిందా లేదా అని చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ పప్పు అయితే కరెక్ట్గా ఉడికిందండి. దీంట్లో ఉన్నటువంటి నీళ్లు సపరేట్గా తీసుకొని ఇప్పుడు పప్పు రుద్దే కట్టితో దీన్ని నున్నగా రుద్దుకుందామండి. ఈ పప్పు రుద్దేటప్పుడే పప్పులోకి రసంలోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి. పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను. 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండానండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా నిలువుగా కట్ చేసి వేసిండాను. ఉల్లిపాయని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 10 వెల్లుల్లి రెమ్మలు స్కిన్ రిమూవ్ చేసి కచ్చాపచ్చగా దంచి వేసిండానండి. కొద్దిగా కరివేపాకు వేసిండాను. 4 ఎండుమిర్చిని సన్నగా కట్ చేసి వేసిండానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన తీసినటువంటి రసంలోకి ఈ తాలింపును కొద్దిగా వేసి కలిపేస్తున్నానండి. ఇది పిల్లలకి ఇవ్వచ్చండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా బాలింతలకి, హెల్త్ బాగలేని వాళ్ళకి ఇలా రసం చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు, మంచిది కూడా అండి. ఇప్పుడు ఈ పెనంలోకే పప్పును వేసి బాగా కలిపేసేసి ఒక ఉడికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్నంతో గాని, చపాతీతో గాని, రాగి సంగటితో గాని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.